హాయ్ హలో చిట్టక్క ముచ్చట్లకి స్వాగతం. నేను పాలకూర తోటలో ఉన్నా. అసలు ఎంత ఫ్రెష్గా ఉందో. మా ఇంటి దగ్గరే పొలాలు ఉన్నాయి పచ్చగా. అయితే రోజు ఇక్కడ నుండి వెళ్తూ ఉంటా కదా. అక్క ఒకరోజు నాకు పిలిచి ఫ్రీగానే ఇచ్చింది పాలకూర. అసలు ఎంత టేస్టీగా ఉందో అది. ఈరోజు అక్క దగ్గరికి మళ్ళీ వచ్చా. కొన్ని పకోడీలు చేసుకొని హెల్మెట్ పెట్టుకున్నాను కదా, అంత ఎలాగో ఉంది. కానీ సరే, మన మనుషులో ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఈ ప్రకృతి మధ్యలో ఒక 2 minutes ఉన్నా అసలు ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో. అక్క అక్కడుంది, అక్క దగ్గరికి వెళ్దాం. కొంచెమేమో వరి పొలం వేసింది. ఎందుకు అనేసి మంచిగా పాలకూర వేసింది. రోజు మార్కెట్కి తీసుకెళ్తుంది అక్క. అసలు ఏదో ఒక పని లేడీస్ చేసుకుంటూ ఉంటారు. అందులో అక్క తోట పని చేసుకుంటుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అక్క నువ్వు చేయబట్టిది? నీ పెళ్ళైనప్పటి నుండి చేస్తున్నావా ఇక్కడ? అమ్మ, పెళ్ళి కాకముందు కూడా పొలం పనులు వచ్చా నీకు? ఏం లేదు, పెళ్ళైనాకనే. మొన్న నువ్వు ఇచ్చినావు కదక్క, సూపర్ ఉంది పాలకూర. అందుకే మళ్ళీ చికెట్ అవుతున్నా వచ్చిన. ఇంకేంది, ఇదే పని. ప్రతి సంవత్సరం వేస్తావు ఒక పాలకూర? ఎన్ని ఎకరాలు ఉంది అక్క ఇక్కడ? ఇదంతా నీదే కదక్క? మీదేగా ఈ నుండి అదంతా కదా? అది కాదా ఇది? అది అలవేలక్కలుదా? ఇది కొంచెం అది కొంచెం అక్క మీది? అసలుకి అక్క వాళ్ళది ఇల్లు కూడా దగ్గరే ఊరికి. అది ఇల్లు, ఇది పొలం. మంచి పొలం పనులు చేసుకోవచ్చు. బయటికి పోయి పని చేసిన దానికంటే ఇది బెటర్ కదా అక్క, ఇంట్లో ఉండి. ఇయ్యక నాకు కూడా కొంచెం పాలకూర. ఇది పాలకూర గురించి విశేషాలు. మా ఊరి దగ్గర పాలకూర. అక్క